శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 17th చాప్టర్. ఇక్కడ షడ్లింగ స్వరూపమైన ప్రణవం యొక్క మహత్యము, అలాగే దాని సూక్ష్మ రూపము, స్థూల రూపము, ఆ మంత్రాలు, అలాగే దానివల్ల ప్రతిఫలం ఎటువంటిది, జప విధానం ఏంటి, ఆ మహిమ ఏంటి, కార్య బ్రహ్మ అంటే లోకాలలో మొదలుకుని ఏవైతే ప్రతిదానికి కారణమైన ఆ పరమాత్మ ఆ పరిశీలన జరిపి కాలాతీతమైన ఈ పంచవర్ణ విశిష్టత అంటే పంచభూతాలతో కూడుకున్నవి, అలాగే దాని తన్మాత్రలు ఒక్కొక్క దానికి ఆ విశిష్టత ఏంటి, శివలోకం యొక్క అనిర్వచనీయమైన వైభవం, అవన్నీ కూడా శివభక్తుల్ని సత్కరించుట. అలాగే అంటే నీకు భక్తి ఉండటమే కాకుండా భక్తిలో ఉన్నవాళ్ళని నువ్వు సత్కరిస్తే కూడా, నువ్వు ఆచరించకపోయినా ఆచరించే వాళ్ళని నువ్వు ఎప్పుడైతే సత్కరిస్తున్నావో దానివల్ల కలిగే మాహత్యాన్ని గురించి కూడా ఇక్కడ విశేషంగా చెప్పబడి ఉంది. ఋషయ ఊచుః ప్రణవస్య చ మాహాత్మ్యం షట్లింగస్య మహాముని శివభక్తస్య పూజాం చ క్రమశో బ్రూహి నః ప్రభు. ఋషులు ఇక్కడ సూతునిలా అడుగుతున్నారు, ప్రభు, ఓ మహాముని, మీరు మాకు క్రమంగా ఆ షడ్లింగ స్వరూపమైన ప్రణవము అంటే లింగము అని చెప్పారు, ఎలా అయితే నిరాకారకి ప్రతీగా. అయితే ఇక్కడ ఈ ప్రణవం అన్నది ఏదైతే ఓంకారాన్ని ప్రణవం అంటాం, దాని మాహత్యం ఏంటి అంటే నిరాకార స్థితిలో ఉన్న ఆ పరమాత్మను ఆరాధించడానికి శివలింగం ఏదైతే మనం ఆధారం చేసుకుంటున్నామో దానికి ప్రతీక ప్రణవము, ఓంకారమే నేను అని చెప్పాడు. అందుకని దాని మహత్యం ఏంటి, అలాగే శివభక్తితో పూజా విధానం ఏమున్నాయి, ఎలా ఆచరించాలి, ఒక్కదానికి ఒక్కొక్క క్రమం ఉంది. అయితే ఈ భక్తి ప్రపత్తులతో ఉండి ఏ విధానంగా పూజ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వివరించి చెప్పండి అని అడిగారు. సూత ఉవాచ తపోధనిర్భవద్భిశ్చ సమ్యక్ ప్రశ్నస్త్వయం కృతః అస్యోత్తరం మహాదేవో జానాతి స్మ న చాపరః. సూతుల వారు ఈ ఋషులు అడిగిన దానికి ఆనందంతో, మహర్షులారా, మీరు తపోధనులు, మీరు చాలా చక్కని ప్రశ్న అడిగారు, కానీ దీనికి సరైన సమాధానం ఆ మహాత్మ అయిన ఆ మహాదేవుడే, పరమేశ్వరుడే చెప్పాలి. ఇది ఇంక ఎవరు చెప్పలేరు. ఇంకెవరు చెప్పలేరనడానికి అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే మనం పరమాత్మ, ఆ పరమాత్మకి సాక్షి ఎవరు, పరమేశ్వరుడు. భగవద్గీతలో చెప్పినట్టుగా ఆది అంతము లేని ఆ పరమాత్మ ఎక్కడ మొదలయ్యింది, ఏమయ్యింది అన్నది ఆది నుంచి ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే. తన గురించి సంపూర్ణంగా తెలిసినవాడు మళ్ళీ పరమాత్మే. అన్యులెవ్వరికీ కూడా సంపూర్ణ జ్ఞానం అన్నది లేదు, అది దేవతలతో సహా. అందుకే ఇవి చెప్పాలంటే ఆ పరమేశ్వరుడే చెప్పాలి, ఇంక ఎవరు చెప్పలేరు అన్నారు. తథాపి వక్ష్యే తమహం శివస్య కృపయేవ హి శివో అస్మాకం చ యుష్మాకం రక్షా గృహ్ణాతు భూరిషః. అయితే ఇక్కడ ఆ మహాదేవుడు చెప్పితే ఇంకెవరూ చెప్పలేరు, కానీ ఆ పరమాత్మ అయిన భగవంతుడి మీదే కృపతో అంటే భారం ఆయన మీదే వేసి ఎంత చెప్పగలనో అది నేను ప్రయత్నం మట్టుకే చేస్తాను. ఆయన కృపతో ఆ విషయాన్ని నేను వర్ణించే ప్రయత్నం మటుకు చేస్తాను. ఆ పరమాత్మ అయిన పరమశివుడు మా యొక్క మీ యొక్క అంటే ఏది చెప్తున్నానో దాని ద్వారా నేను ఉద్ధరింపబడాలి, ఏది వింటున్నాడో దాని ద్వారా వినేవాడు ఉద్ధరింపబడాలి. అందుకే ఉభయులు, కొన్ని చెయ్యవలసిన విధానంగా నేను చెయ్యటమే కాకుండా అది ఇతరులకు కూడా తెలియజేసే ప్రయత్నంలో వినేవాడు కూడా అంత భక్తి శ్రద్ధలతో విన్నప్పుడు ఉభయులు, చెప్పేవాడు వినేవాడు ఇద్దరు తరించిపోతారు. అందుకే నాకు మీకు కూడా మూలమైన ఆ పరమాత్మ, ఇద్దరు ఆ రక్షణ భారం ఆయన మీదే ఉంది కాబట్టి ఆయన మీదే పెట్టి నేనది చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రోహి ప్రకృతి జాతస్య సంసారస్య మహోదలేహ నవం నావాంతరమితి ప్రణవం వై విధుర్బుధాః. ఇక్కడ ప్రణవం ఓంకారాన్ని ప్రణవం అంటారు.
అయితే ఇక్కడ ఓంకార శబ్దంలో ఏదైతే అన్నది ప్రాకృతితో ఉత్పన్నమైనది. ఈ సంసార రూపమైన మహాసాగరాన్ని ప్రణవ అంటే దీన్ని ఆధారం నవ అంటే నూతనము, పైగా నావ అంటారు. అంటే ఈ ప్రాకృతితో కూడుకున్న ఈ సంసార రూపమైన ఈ మహాసాగరాన్ని దాటటానికి ఈ నావ అన్నది ప్రణవం. ఆ నావను ఆధారం చేసుకుంటేనే అవలోకగా దీన్ని చాలా సునాయాసంగా దాటగలవు. మహాసముద్రాన్ని దాటాలి అంటే నావ కావాలి. నేను ఈదలేనే, ఈతొచ్చినా అది సాధ్యం కానిది. అయితే ఈ సంసార రూపమైన సాగరాన్ని దాటటానికి ప్రణవమన్న నావ కావాలి. అందుకే విద్వాంసులు ఓంకారంతో కూడుకున్న ఈ ప్రణవము అంటారు. అంటే ఏవైతే అకార ఉకార మకారాలతో కూడుకున్న ఓంకారం ఏదైతే శబ్దం ఉత్పత్తి జరుగుతుందో దాటటానికి దీన్ని ఆధారం చేసుకోవాలి. అందుకే ఈ ప్రణవము ఓంకారం. దాన్ని జపిస్తే అలా మనం ఈ నావ జపం ద్వారా దాన్ని ఆధారం చేసుకుని ఎలా నావ అన్నది ప్రణవం. అయితే ప్రణవాన్ని ఏం చేయాలి నువ్వు? జపించటం ద్వారా. ఇప్పుడు సునాయాసంగా సాధకుడు దీన్ని దాటగలడు. ప్రాహ ప్రపచ్చో నాస్తి యుష్మాకం ప్రణవం విదుః ప్రకర్షేణ నయేధ్యస్మాన్ మోక్షం వాహ ప్రణవ విదుః. అంటే ఇంకో రకంగా అర్థం అంటే ఈ ఓంకారాన్ని ఆధారం చేసుకుంటేనే ఈ సంసారం అన్న సాగరాన్ని నువ్వు దాటగలవు. అయితే ఈ ఓంకారాన్ని సాధకులు ఎలా ఆధారం చేసుకోవాలి? అందుకే దీన్ని మళ్ళీ విడమర్చి చెప్తున్నారు. ప్రణవ ప్రణవం అంటాం. అంటే అంటే ప్రపంచం, నా అంటే లేదు, వా అంటే మీ కొరకు. అంటే ఇక్కడ ఉన్నదంతా ఏంటి? సర్వము పరమాత్మమయమే. నీదన్నది ఏదీ లేదన్న సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఇక్కడ ఉన్నదంతా పరమాత్మమయమే. పరమాత్మ చెయ్యనిది, పరమాత్మ లేనిది, పరమాత్మ కారణం కానిది ఏదీ లేదు. కానీ ఇక్కడ నేను ఈ ప్రపంచంలో ఎందుకు ప్రపంచాన్ని ముందు పెట్టారు అంటే ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటాం? ఇది నాది, నేను చేస్తే వచ్చింది, నేను కష్టపడి తెచ్చుకున్నాను, ఇది నాకే వచ్చింది, నా వల్లే సాధ్యమైంది. ఈ నానా అన్నది నేను వదలనంత వరకు ఈ సాగరాన్ని దాటలేను. ఎందుకు? రాగాలు బంధనాలు పెంచుకుంటున్నాను. ఆ మమకారం ఎక్కడి నుంచి వచ్చింది? నాది కాబట్టి వచ్చింది. ఇది నాకే కావాలి, ఇది నాకే సొంతం, ఇది నాది. నీదన్నది ఏదీ లేదన్న సత్యాన్ని నువ్వు గ్రహించి నీకు ఇచ్చింది కూడా మళ్ళీ పరిమితి కాలానికే ఇచ్చాడు. శాశ్వతంగా నీదన్నది ఏదీ లేదు. నీ శరీరమే నీది కాదు. ఇది ఎవరైతే అందుకే ఇది జ్ఞానము అన్నాడు. ఈ భావాలన్నీ వదలగలిగితేనే ఈ భవసాగరాన్ని నువ్వు దాటగలవు. జ్ఞాని అయినవాడు అందుకే ఓంకారం అన్న ఈ ప్రణవాన్ని జపిస్తూ జపిస్తూ ఈ భవసాగరాన్ని సునాయాసంగా దాటగలడు. ఒకటొచ్చేసరికి ప్రకృతితో కూడుకున్న ఈ నావని ఆధారం చేసుకుని ప్రణవాన్ని దాటటానికి, ఇంకొకటి ఈ ప్రపంచంలో నేనన్నది నాదన్నది ఏదీ లేదన్న సత్యాన్ని ఆ పరమాత్మే అన్న భావనతో ఉన్నదొక్కటే ఆ జ్ఞాని. అందుకే అది ప్రణవంగా తెలుసుకుంటాడు. అలాగే ఇంకొక భావన అంటే ప్రతిదీ కూడా పరమాత్మమయం అయినప్పటికీ కూడా ఆ పరమాత్మ అన్నిటిలో ఉండగా ఉపాసకుడు ఎప్పుడైతే మోక్షానికి దారి తీస్తుందిదన్న సత్యాన్ని గ్రహించి దాన్ని అంత గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే నావని ఆధారం చేసుకుంటే నేను ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళగలను, నా అవతల ఒడ్డుకి వెళ్ళగలను. నేను మధ్యలో దిగేస్తానంటే ఎక్కడ దిగిపోతాను? నావెక్కటం తెలవాలి. నావ చివరి దాకా వెళ్ళేదాకా దాన్ని విడవకుండా పట్టుకోవటం తెలియాలి. నా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ దిగిపోతాను, అక్కడ దిగిపోతానంటే కుదరదు కదా. మళ్ళీ ఇందులోనే ఉంటాను. పట్టుకోగలగటం చివరిదాకా అలాగే ఉండగలిగితేనే ఆ భవసాగరాన్ని దాటగలవు. అందుకే మోక్షప్రదాత. ఆ మోక్షం దాకా నిన్ను తీసుకెళ్తుంది అలా నువ్వు పట్టుకుంటే ప్రయాస. అందుకే ఆ ఋషి గణములు ఏం చెప్పారు? ప్రణవాన్ని ఆధారం చేసుకోమని చెప్పారు. స్వామంత్రజాపకానాం చ పూజకానాం చ యోగినాం సర్వకర్మక్షయం కృత్వా దివ్యజ్ఞానం తు నూతనం. ఇంకొక అర్థం ఏంటి అంటే నిరంతరము ఓంకారం అంటే ఆ ప్రణవాన్ని జపం ఎవరైతే చేస్తున్నారో యోగానికి తీసుకెళ్ళిపోతుంది. ఇది మంత్రము.
అందుకే ఎలా అయితే పూజ గాని ఒక క్రతువు చేస్తున్న ఉపాసకుడు ఆ సమస్త కర్మలు ఏవైతే నాకు కర్మల ద్వారా ఏదో ఒకటి పాపము పుణ్యము వస్తూనే ఉంది. నాకు కావాలనుకున్నా వద్దనుకున్నా నేను చేసే క్రతువు బట్టి, చేసే విధానం బట్టి, చేసే భావన బట్టి ఇవన్నీ ఏమవుతున్నాయి, ఈ ఓంకారం అన్నదాన్ని నేను ఎప్పుడైతే ఆధారం చేసుకుంటున్నానో ఉపాసకుడికి సమస్త కర్మలు నశించిపోతున్నాయి. ఇవి నశించిపోవటమే కాకుండా దివ్య జ్ఞానం అంటే జన్మలోనే సార్థకత వేగించేలాగా ఇంకొక జన్మ లభిస్తున్నట్టుగా ఆ దివ్యమైనది నూతన జ్ఞానం లభిస్తుంది. అందుకే దీన్ని ప్రణవం. నవ అంటే కొత్తది. ఏం కొత్తది? నీలో మార్పు వస్తుంది. నేను పుట్టినప్పటి నుంచి మార్పులు చేర్పులతోనే ఉన్నాయి. జ్ఞానం వస్తూ ఉంది, క్రమేణా అవగాహన వస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే ఈ జ్ఞాన చక్షు అన్నది వికసన ఈ జపం ద్వారా లభిస్తుందో, ఇదే శరీరం, నా మాటలో మార్పు వస్తుంది, నేను ఆచరించే విధానంలో మార్పు వస్తుంది, నా ఆలోచనలో మార్పు వస్తుంది, నేను ప్రతిదీ చూసే విధానం మారిపోతుంది, నేను ఎవరికి సన్నిధిగా ఉంటానో మారిపోతుంది, ఎవరికి దూరంగా అవుతున్నానో మారిపోతుంది. ఎందుకు? వికారాలు పెంచేది మనిషి అయినా వస్తువైనా అన్నిటికీ నేను ఇష్టంగా దూరం అయిపోతాను. పైగా దూరమైనా నాకు కష్టం అనిపించదు. ఎందుకంటే దేని ద్వారా నాకున్నవి వికారాలు తెలుసుకుని దాన్ని మళ్ళీ తొలగించుకునే ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటాను. చంచలత్వాన్ని వీడే ప్రయత్నంలో ఉంటాను. అందుకే ఉపాసక. ఇలా చేసిన వాళ్ళు, అందుకే ఇది ప్రణవం. దివ్యమైన నూతనమైన జ్ఞానం ఇస్తుంది ఉపాసకుడికి. అంటే ఉపాసన చేసే కొద్దీ ఏమవుతుందంటే నువ్వు వద్దన్నా సరే నీకు మోక్షం వచ్చేస్తుంది, దానికి తీసుకెళ్ళి నిన్ను చేర్చేస్తూ ఉంటుంది. కర్మ అన్నది మొత్తం తొలగిచ్చేస్తుంది. అంటే కర్మలు చేస్తూ ఉంటావు కానీ కర్మ అన్నది నీకు పుణ్యం లేదు, పాపం లేదు, జీవన్ముక్తి స్థితి అన్నట్టుగా ఆ స్థితికి వెళ్ళిపోతాం. తమేవ మాయారహితం నూతనం పరిచక్షతి ప్రక్షేణ మహాత్మానం నవశుద్ధ స్వరూపకం. మాయారహితం, మాయ కూడా సృష్టిలో భాగమైతే మాయాతీత, గుణాతీత, సర్వాతీత అన్నట్టుగా పరమంగా ఉన్న పరమాత్మని ఈ ప్రణవం ద్వారా నువ్వు ఎప్పుడైతే పట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు, అందుకే నూతన. ప్రతిదీ మార్పులు చేర్పులతోనే వస్తూ ఉంటుంది. ఆ పరమాత్మ అన్నిటికన్నా పరంగా ఉన్నవాడు. ఈ నవ అంటే అది శుద్ధ స్వరూపము, ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే మార్పులు చేర్పులు లేవు, వికారాలు లేవు కాబట్టి. అలాంటి శుద్ధ స్వరూపమైన పరమాత్మకే ప్రతీక అయిన ప్రణవాన్ని నేను ఎప్పుడైతే పట్టుకుంటున్నానో సాధకుడికి ఆ శివస్వరూపంగా అయిపోతాడు. నీకు పరమాత్మకి భేదం లేకుండా అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా ఆ స్థితికి మాటల ద్వారా కాదు, చేతల ద్వారా కాదు, సాధకుడు సాధనలో ఎంతలాగా తీవ్ర స్థితికి వెళ్ళిపోతాడు అంటే ఇంకా భేదం లేని స్థితి, అంతలా దాన్ని పట్టుకుని ఉంటాడు. అందుకే నవీన అంటే కొత్తది, ఎప్పటికీ కొత్తే. ఎలా అయితే ఈ పురాణాలు ఏమైనా నిన్న మొన్న రాసినవా? లేదే. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అప్పటికీ సరిపోయింది, ఇప్పటికీ సరిపోయింది, దీని తర్వాత కూడా ఎందుకు సరిపోతుంది? ఎందుకంటే జ్ఞానమయంగా చెప్పబడినవి. మార్పులు చేర్పులు వస్తువులు అన్నిటిలో ఇప్పుడున్నట్టుగా అక్కడేమి విద్యుత్ కానీ ఇవన్నీ అప్పట్లో లేవే. కానీ మనిషిని నేనే కదా, నాకున్న జ్ఞానేంద్రియాల్లో మారిపోతున్నాయా? ఒక 2000 క్రితం 3000 క్రితం వెళ్ళిపోయినా అదే ముక్కు ఉంది, అదే నోరు ఉంది, అవే కళ్ళు ఉన్నాయి, అవే చెవులు ఉన్నాయి, అవే కాళ్ళు చేతులు ఉన్నాయి. రంగుల్లో మార్పు రావచ్చు కానీ రూపురేఖల్లో కాస్త వ్యత్యాసాలు ఉండొచ్చు కానీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల్లో మార్పులు లేవే. కర్మలు చేసే విధానం మారిపోయింది కానీ భావన మారిపోతే. అలాగే చూసేది ప్రపంచం మారిపోతుంది. చుట్టూ ఉన్న వస్తువులు అప్పట్లో గుడిసెలు ఉండేయేమో, ఇప్పుడు ఇల్లు ఉన్నాయి, పెద్ద పెద్ద భవనాలు వచ్చేసినాయి. అయితే నీ చూసే దృక్పథం ఎలా ఉండాలి? ఇది మాత్రం ఎప్పుడూ ఒక్కటే. అందుకే ఎప్పటికీ కూడా నవనీతం అన్నది ఎందుకు అంటే నువ్వు ఎంత బాహ్య ప్రపంచానికి ఎలా అలుముకున్నట్టుగా రంగులమయంగా చేసుకో, ఇంకొకటి చేసుకో, ఏదన్నా చేసుకో, అంతరంగికంగా నువ్వు ఎప్పుడైతే దృష్టిని సారించవో, లౌకికమైన జ్ఞానం కావాలి, కాకపోతే అన్నిటికీ పరంగా ఉన్న ఆ పరమ సత్యాన్ని తెలుసుకునే ప్రయాస నువ్వు కొనసాగించటానికి ఇదే నీకు ఆధారము. అందుకే ఆ సమస్త కర్మలు నశించిపోవటమే కాకుండా మాయారహితమైన పరమాత్మను నువ్వు దీన్ని ఆధారం చేసుకుంటే ఆ శుద్ధ స్వరూపానికి సాన్నిధ్యాన్ని పొందుతావు. అందుకే విద్వాంసులైన పురుషులు ఏం చేస్తారు? ఆ ప్రణవాన్ని పట్టుకుంటారు.
నూతనం వై కరోతీతి ప్రణవం తం విదుర్బుధాః ప్రణవం ద్వివిధం ప్రోక్తం సూక్ష్మమా స్థూల విభేదతః సూక్ష్మమేవాక్షరం విద్యా స్థూలం పంచాక్షరం విదుః సూక్ష్మమవ్యక్త పంచార్ణ సువ్యక్తార్ణం తతీతరత్. మాయారహితమైన పరమాత్మ. ఇక్కడ నవ అంటే శుద్ధ స్వరూపము, వికారానికి తావులేనిది, జ్ఞానమయమైనది, తేజోమయమైనది. అందుకే ప్రణవాన్ని ఎవరైతే సాధకుడు పట్టుకుని ఉన్నాడో ఈ శివస్వరూపంగా మారిపోవటమే కాకుండా ఇక్కడ ఆ పరా ఉన్న జ్ఞానమయంగా ఉన్న పరమాత్మ ప్రణవం అందే మళ్ళీ రెండు రకాలు, స్థూలము సూక్ష్మము అంటారు. ఏకాక్షరమైన ఓంకారము సూక్ష్మము, ఒక్కటే ఉన్నది, అయితే ఆ ఒక్కటిలోనే ఆ ఊమాతో చేర్చి ఉన్నది. ఏకాక్షరంగా ఉన్న ఓంకారము సూక్ష్మ రూపము, దీన్ని సూక్ష్మ ప్రణవం కూడా అంటారు. అలాగే నమ శివాయ, ఇది 5 అక్షరాలతో కూడుకున్నది. ఈ మంత్రము స్థూల ప్రణవము అంటారు. రెండు ప్రణవమే, సూక్ష్మ రూపంలో ఓం, స్థూల రూపంలో నమ శివాయ. భగవద్గీతలో చెప్పినట్టుగా వ్యక్తం కాకముందు ఉన్నాడు, వ్యక్తమయ్యాక కూడా ఉన్నాడు. కానీ వ్యక్తమయ్యాక ఏదైతే కనిపిస్తుందో దానికే పరిమితి కాకుండా మళ్ళీ అవ్యక్తంగా కూడా ఉన్నదే పరమాత్మ. అందుకే ఈ ప్రణవము రెండు, స్థూలము సూక్ష్మము. ఓంకారమే సూక్ష్మము, స్థూలం వచ్చి నమ శివాయ. 5 అక్షరాల మంత్రము స్థూల ప్రణవముగా అంటారు. ఈ 5 అక్షరాలు వ్యక్తం కాని స్వరూపమే సూక్ష్మము. ఇది వ్యక్తమైందే నమ శివాయ, వ్యక్తం కాకుండా ఉన్నది ఓంకారము. స్పష్టంగా నమ శివాయ అని విస్తుంది, అది స్థూలము. సూక్ష్మం అంటే ఇలా స్పష్టంగా లేనిది, వ్యక్తం కానిది, అది సూక్ష్మము. జీవన్ముక్తస్య సూక్ష్మం హి సర్వసారం హితస్య హి మంత్రేణార్థానుసంధానం స్వాదేహ విలయావధి. అయితే ఈ 5 అక్షరాలతో కూడుకుని వ్యక్తమవుతున్నది సూక్ష్మము అని అంటే ఇక్కడ వ్యక్తమైపోయింది, అందుకని స్థూలము. ఆ వ్యక్తం కాకముందు ఉన్నదేంటి, సూక్ష్మము. రెండు పరమాత్మే. జీవన్ముక్తి పురుషుడికి అంటే జీవించి ఉండగానే ముక్తి లభించటం, మరణానంతం ముక్తి లభించటం వేరు. జీవించి ఉండగానే అంటే కర్మలు చేస్తూనే ఉంటాం, ప్రతి క్షణము లెగటం, నడవటం, మాట్లాడటం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఏ క్రియ చేయకుండా మనం ఉండలేం. దీని రూపంలో ఏమైపోతుంది, పాపము పుణ్యము వచ్చేస్తుంది ఈ కర్మ క్రియ చేసినందుకు. అయితే ఏ కర్మ చేసినా సరే నీకు పాప పుణ్యం రాని స్థితికి వెళ్ళిపోతావు, అంతలా పరమాత్మ నువ్వు పట్టుకుంటే. అందుకే జీవన్ముక్త, జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. దానికి ఏంటి కారణం, సూక్ష్మ ప్రణవాన్ని అంటే ఓంకారాన్ని, ఆ జపాన్ని చేస్తే అది నీకు అలా జీవన్ముక్తి స్థితికి తీసుకెళ్ళిపోతుంది సాధకుడిని. అంటే జీవన్ముక్త స్థితికి తీసుకెళ్ళిపోతుంది అంటే ఎలా ఉండాలి సాధకుడు, ఆ సిద్ధి పొందేలాగా ఉండాలి అంటే వికారాలు అన్నవి సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా లేకుండా ఉండాలి. ఎవరి దృష్టిలో అయినా సరే శరీరంతో ఉంటాడు కానీ తను కూడా కర్మలు చేస్తున్నాడు. ఎలా అయితే మనకి సాధారణంగా ఉదాహరణ తీసుకోవాలంటే ఓ రమణ మహర్షిను, ఇటువంటి వాడిని తీసుకోవాలి. వాళ్ళు శరీరంతో ఉన్నారు, మనం శరీరంతో ఉన్నాం, కాకపోతే మనం బంధనాల్లో ఉన్నాం. వాళ్ళు జీవన్ముక్తి, వాళ్ళు జీవించి ఉండగానే ముక్తిని పొందిన వాళ్ళు, వాళ్ళకి కర్మబంధనాలు ఏమీ ఉండవు, సిద్ధి పొందిన వాళ్ళు. మనకిలాగే శరీరం ఉందని మనం చూస్తున్నాం కానీ వాళ్ళు నిత్యము ఆ భగవద్ సాధనలోనే ఉంటారు. అలాగే ఈ జీవన్ముక్తి స్థితికి నువ్వు వెళ్ళాలంటే ప్రణవాన్ని జపిస్తూనే ఉండాలి. శ్వాసలో మమేకమైపోయినట్టుగా జపం ఉండిపోవాలి. ఎలా అయితే శ్వాస తీసుకున్నంతసేపు నేను జీవించి ఉన్నట్టు, అది ఆగిపోయిందంటే నేను మరణించినట్టు, అంత అవలోకగా అది తప్పితే ఇంక ఏది ధ్యాస లేకుండా దాని జపం వాళ్ళు సహజంగా చేసేస్తుంటారు సాధనలు. ఆ దేహం అంటే వాళ్ళ స్థితికి వెళ్ళాక వాళ్ళు ఏ కర్మ చెయ్యక్కర్లా, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు మనకి పూజలు వ్రతాలు ఇవన్నీ ఎవరికి అంటే మనలాంటి అజ్ఞానం, అంటే నాలాంటి అజ్ఞానికి కావాలి.
ఎందుకంటే మళ్ళీ ఏదో బంధం వచ్చేస్తుంది, లేకపోతే ఇంకో ఇతర ఆలోచనలతో నేను ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాను. మళ్ళీ కలగరాని భావన, కలగరాని కోరిక నాకు కలుగుతూ ఉంటుంది. ఈ జీవన్ముక్తి స్థితికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళేం చెయ్యక్కర్లేదు. వాళ్ళ శరీరం ఉండి వెళ్ళిపోయేంత వరకు కూడా వాళ్ళు ఏం చెయ్యకపోయినా వాళ్ళకేం కాదు. కాకపోతే ఇది సాధన చేసి ఆ సిద్ధి పొంది జీవన్ముక్తి స్థితికెళ్ళిన కారణంగా అది చెయ్యకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళు ఆ ప్రణవాన్ని జపం చేస్తూనే ఉంటారు. ఆ పరమాత్మ తత్వాన్ని అనుసంధానం చేసుకుంటూనే ఆ శరీరాన్ని వాళ్ళు అవలీలగా విడిచిపెట్టేస్తారు. स्वदेहे गलिते पूर्णा शिवं प्राप्नोति निश्चयः केवलं मन्त्रजापे तु योगं प्राप्नोति నిశ్చయః. అంటే కేవలము ప్రణవం జప అంటే ఇంక ఏ సాధన లేదు. ఇది పెట్టాలి, అది పెట్టాలి, ఈ మంత్రం, ఆ మంత్రం, ఏ మంత్రం లేదు. మంత్రం తంత్రం ఏమీ యంత్రం కూడా లేకుండా ఉత్తి ఓంకారాన్ని, ఆ ప్రణవాన్ని ఎవరైతే జపిస్తున్నారో వాళ్ళకేమవుతుంది? ఈ జీవన్ముక్తి స్థితి లభించటమే కాకుండా ఆ శరీరం నశించిపోయిన తర్వాత పరమాత్మలో ఐక్యమైపోతారు. అందులో సందేహమే లేదు. ఆ మంత్రజపం ద్వారా అక్కడ ఆ పరమాత్మ తత్వాన్ని అంటే జపమే అందరూ చేస్తున్నారు. నీకు అది అర్థం లేనప్పుడు చేసినప్పుడు కొన్ని స్తోత్రాలు చదివితే మంచిది, వింటే మంచిది అంటారు. శ్రవణం మంచిదే, అలాగే పఠనం మంచిదే. ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే ఎలా అయితే స్కూల్కి వెళ్ళాను, ఏబిసిడి నేర్చుకున్నాను, ఎప్పటికీ ఏబిసిడి నాకు బాగా వచ్చిందని జన్మంతా ఏబిసిడీలో కూర్చుంటానా? దాంతో రెండేసి పదాలు, మూడేసి పదాలు, తర్వాత సెంటెన్స్, పారాగ్రాఫ్ ఇట్లాంటివన్నీ, తర్వాత రాయటాలు, ఇవన్నీ చదవటాలు ఎలా అయితే చేయగలుగుతున్నామో ఇక్కడ కూడా సాధకుడు సాధన చేసి ఆ పురోగతి అన్నది ఉండాలి. ప్రోగ్రెస్ ఎలా ఉండాలి? ఇప్పుడు అదే మంత్రం ఓంకారాన్నే జపం చేస్తున్నాను. అయితే అర్థభూతంగా ఇది ఓంకారం అంటే ఏంటి? అది ఎవరైతే తెలుసుకుని ఇలా సిద్ధి పొంది ఇంకా తత్వంతోనే అనుసంధానం చేసుకుంటూ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ శరీరం నశించిపోయినప్పుడు ఆ పరమాత్మలోనే వాళ్ళు ఐక్యమైపోతారు. పరమపదం అన్నది. అందుకే అది నిశ్చయం. ఇలా చెయ్యగలిగితే అందుకే కేవలం మంత్రజపం చేయటం ఒక ఎత్తు. మంత్రజపంలో ఎప్పుడైతే ఆ పరమాత్మ తత్వాన్ని అనుసంధానం చేసుకుని చేస్తున్నావో నిశ్చయంగా శరీరాన్ని విడవగానే ఆ పరమాత్మలో ఐక్యమైపోతావు. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 17 చాప్టర్లో 11 శ్లోకాస్ సంపూర్ణం.